భారత స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా కేంద్ర పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ విభాగం ఏప్రిల్ 24న పశుధన్ జాగృతి అభియాన్ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. మనుషులకే కాదు జంతువులకు కూడా వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర నిధులతో గత సంవత్సరం పశువులకు 10,78,000 వ్యయంతో 108 క్యాంపులు, 6,80,000 వ్యయంతో గొర్రెలు, మేకలకు 136 హెల్త్ క్యాంపులు నిర్వహించారు. పథకంలో భాగంగా భద్రాద్రి జిల్లాలో మారుమూల ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమలో ఆధునిక పద్ధతులు, మెలకువలను రైతులు వివరిస్తున్నారు. తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పురందర్ తెలిపారు. డాక్టర్ బి పురందర్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ముఖ్యంగా ఈ పశుసంవర్ధక శాఖ తరఫున ఈ జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అన్ని పథకాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పథకాలన్నీ కూడా రైతులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు రాబోయేది సమ్మర్ అయిపోయి మళ్ళీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఈ సమయంలో పశువులకు వచ్చే వ్యాధులైన గురక వ్యాధి, జబ్బవాపు, అలాగే గొర్రెల్లో ముందు వర్షాలు పడిన తర్వాత తొలకరి వర్షాలు పడిన తర్వాత పచ్చిగడ్డ ఇస్తే వచ్చే చిటుకు రోగం ఇవన్నీ రాకుండా కూడా ఈ మే నెల 25వ తేదీ నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ టీకాల కార్యక్రమం కూడా రైతులకు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. అలాగే గత సంవత్సరం పశువుల్లో 108 క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది గ్రామాల్లో. వాటికి ఏంటంటే పశువులకు వచ్చిన గర్భకోశ వ్యాధులు. నేను డాక్టర్ టి అరుణభారతి, సహాయ సంచాలకులు, ఏరియా ప్రాంతీయ పశు వైద్యశాల కొత్తగూడెం నందు సహాయ సంచాలకురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సుజాతనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో యానిమల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపులో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ళకి కూడా వైద్యం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యానిమల్ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం ఎందుకంటే ఏమైనా ప్రతిరోజు మనం గ్రామాలని విజిట్ చేయడం కుదరదు కాబట్టి నెలకి 2 నెలలకు ఒకసారి మనం ఈ క్యాంపులు కండక్ట్ చేసి ఏమైనా వ్యాధుల బారిన పడిన పశువులు కానీ, ఎదకరాని పశువులను కానీ గుర్తించి వాటికి తగిన వైద్యం అందించడం, అలాగే రైతులకు సీజనల్గా కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఎలాంటి యాజమాన్యం నిర్వహించాలి, వేసవి కాలంలో పశువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఏంటంటే పశువులని మార్నింగ్ 7 నుంచి 11 లోపు వరకే మేతకి తీసుకెళ్ళాలి, లేదంటే 4 గంటల తర్వాత మేతకు తీసుకెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే ఎండ దెబ్బ తగలకుండా పశువులు నీరసించిపోకుండా ఉంటాయి. అలాగే ఈ గేదెలకి కానీ, గొర్రెలకి, మేకలకి సీజనల్గా వచ్చే వ్యాధులు, ఇప్పుడు తొలకరిలో వచ్చే గొంతు వాపు, జబ్బవాపు వ్యాధులు, అలాగే గాలికుంటు వ్యాధులు, ఇవి రైతుకి ఆర్థికంగా చాలా నష్టం కలిగిస్తాయి. అందుకని రైతు నష్టపోకుండా ఉండడానికి ముందస్తుగానే మేము షెడ్యూల్, అంటే ఈ డేట్స్ ప్రకారం వాళ్ళకి ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఆ డేట్స్ ప్రకారం గ్రామాల్లో టీకాలు వేయడం జరుగుతుంది. అలాగే గొర్రెలు, మేకల్లో కూడా వచ్చే పారుడు కానీ, చిటుక రోగం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో మండల పశు వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. ఈ మండలంలో ఉన్న రైతులు 70% పాడిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా మేకలు, గొర్రెలు, కోళ్లపైన కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన విధంగా మేము ప్రతి గ్రామంలో ఎక్కడైతే గేదెలావులు ఎక్కడున్నాయో ఆ గ్రామంలో మేము వాళ్లకు 2 నెలలకు ఒకసారి శిబిరాలను ఏర్పాటు చేసేసి వాళ్ళకు కావాల్సిన మందులు సరఫరా చేస్తూ, కావలసిన వ్యాధి చికిత్స చేస్తూ వాళ్లకు వాళ్ళ జీవనాన్ని మెరుగుపరుస్తున్నాము. అదేవిధంగా రైతులు కావాల్సిన ముందస్తుగా, అంటే రోగాలు సీజనల్గా ముందస్తుగా టీకాలు వేసి రోగాలు బారిన పడకుండా మేము వాళ్ళకు ప్రతి సీజన్లో వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రైతులు కావాల్సిన గడ్డి విత్తనాలు కానీ, వాళ్ళకు కావాల్సిన మందులు కానీ, వాళ్ళకు కావాల్సిన స్కీమ్స్ కానీ మేము సకాలంలో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి గడ్డి విత్తనాలు లాంటి సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వడం వల్ల పశుగ్రాస కొరతను కూడా నివారిస్తున్నాము. వాళ్ళకు కావాల్సిన యాజమాన్య పద్ధతులు కూడా సకాలంలో వివరిస్తూ దూడల మరణ శాతాన్ని, గేదెల ఆవుల్లో మరణ శాతాన్ని తగ్గిస్తూ
వాళ్ళకు సలహా సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా గేదెల ఆవుల్లో మన మేకల గొర్రెలో కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు కాబట్టి మేకల గొర్రెలో పిల్లలు మరణ శాతాన్ని తగ్గించడానికి సకాలంలో నట్ల మందు వేయడం ప్లస్ సీజనల్గా వ్యాక్సినేషన్ కండక్ట్ చేయడం లాంటివి చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళ యొక్క జీవన ఉపాధిని మేము మెరుగుపరుస్తూ ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాము. ఈ సుజాతనగర్ మండలం మొత్తం ఇక్కడ 7 రెవెన్యూ విలేజెస్ 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ తెల్ల ఆవులు చూసుకున్నట్టయితే 7,300 చాలితలు ఉన్నాయి. నల్ల ఆవులు అంటే గేదెలు అయితే 9,000 చాలితలు ఉన్నాయి. మేకలు గొర్రెలు కలిపి మొత్తం 18,000 చాలితలు ఉన్నాయి. నాటు కోళ్ళు మొత్తం 32,000 చాలితల పైనే ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా మనకు పశు వైద్యశాలలు ఒకటి ముఖ్యంగా మెయిన్ పశు వైద్యశాల మనకు సుజాతనగర్ మండలంలో ఉంది. అదేవిధంగా ఉప కేంద్రాలు సర్వారం గ్రామంలో ఒకటి, అంజనాపురం గ్రామంలో ఉంది. ప్లస్ ఇక్కడ మనకు డోర్ స్టెప్లు అంటే రైతులకు అందుబాటులో ఉండి ఇళ్ల దగ్గర ఇంజెక్షన్ చేయడానికి 2 గోపాలమిత్ర సెంటర్లు ఉన్నాయి. వాళ్ళకు గోపాలమిత్ర సెంటర్ ఉండడం వల్ల వాళ్ళకు ఎల్లవేళలా ఎక్కడైతే గేదెలు ఎదకొస్తాయో వాళ్ళ డోర్ స్టెప్కి ఇంటికి వెళ్ళేసి సకాలంలో ఇన్ టైంలో ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా రైతులకు సహాయపడుతున్నారు. ఈ సుజాతనగర్ మండలంలో ముఖ్యంగా సుజాతనగర్లో మెయిన్ హాస్పిటల్ ఒకటి, సర్వారంలో సబ్ సెంటర్ ఒకటి, అంజనాపురంలో ఉంది. ఒక మండలానికి ఒక డాక్టరు ప్లస్ 2 పారాస్టాఫ్లు, 4 అటెండర్లు, 2 గోపాల మిత్రులు ఉన్నారు.